ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ పేపర్ మిల్లులో కార్మిక సంఘాలు చట్టబద్ధంగా చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుందని తెలిపారు. ఏపీ పేపర్ మిల్లులో ప్రతి 2 ఏళ్లకు కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించి 3.5 ఏళ్లకోసారి వేతన ఒప్పందం చేసుకోవాల్సిన యాజమాన్యం గత 42 నెలలుగా పూర్తి భిన్నంగా వ్యవహరించిందన్నారు. చివరి వేతన ఒప్పందం 2020 జూన్ లోపల ముగిసినప్పటికీ ఇప్పటికీ వేతన ఒప్పందం చేయలేదని, కోర్టులను సైతం తప్పుదారి పట్టించేలా కార్మికుల గుర్తింపు సంఘాలను రద్దు చేసేందుకు యత్నించిందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం దిగి రావాలని, ఆ దిశగా ఉన్నతాధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేవై దాసు, సిఐటియు అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ కార్యదర్శి కృష్ణ, ఎస్డబ్ల్యూడబ్ల్యూఏ నాయకులు కస్సే రాజేష్, సమైక్య కార్మిక సంఘ నాయకులు బి మురళి, సుబ్రహ్మణ్య నాయుడు, సత్యరాజు, వైఎస్ఆర్ యూనియన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుకి 16 రోజుల నుంచి రాజమండ్రి పేపర్ మిల్లో మొత్తం కార్మిక వర్గం అంతా సమ్మెలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. 16 రోజుల నుంచి రాజమండ్రి పేపర్ మిల్లో కార్మిక వర్గం తమ న్యాయమైనటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కుల కోసం పోరాడుతూ ఉంటే యాజమాన్యం చాలా మొండిగా నిరంకుశంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. 2వ తారీఖు నాడు మధ్యాహ్నం బి షిఫ్ట్ టైంలో సమ్మె ప్రారంభమైంది. సమ్మె అర్ధాంతరంగా ప్రారంభమైందో లేకపోతే చట్టబద్ధం కాని కోరికల మీద ప్రారంభమైందో కాదు. పేపర్ మిల్లో ప్రతి 3.5 సంవత్సరాలకి కార్మిక వర్గానికి వేతన ఒప్పందం జరుగుతూ ఉంటుంది. ఆ వేతన ఒప్పందం 2020 జూన్తో అప్పుడు పాత వేతన ఒప్పందం ముగిసిపోయింది. ఇప్పుడు మమ్మల్ని కార్మికుల్ని చేర్చడానికి, కార్మికులు బెదిరించడానికి, ఇప్పుడు కూడా ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చిన సందర్భంలో కార్మికుల్ని కొంతమందిని ఒత్తిడి చేసి లోపలికి వెళ్ళి మీరు ఫ్యాక్టరీ రన్ చేయండి అని చెప్పడం, బెదిరించడం, ఇలాంటి పని చేస్తూ ఉన్నారు. అంటే యాజమాన్యమే చెప్తుంది. ఏం చెప్తుందంటే, మాకు రోజుకి 1,60,00,000 అంటే దాదాపు 2 కోట్ల నష్టం వస్తుందని చెప్తోంది. 15 రోజులు లెక్కేసుకుంటే 30 కోట్ల నష్టం అని చెప్తున్నారు మీరు. మా వేతన ఒప్పందం సెటిల్ చేస్తే మీకు ఆ 30 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు. మా వేతన ఒప్పందం సెటిల్ చేస్తే 30 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు. మరి 30 కోట్లు నష్టపెట్టుకుని మీరు మమ్మల్ని ఒత్తిడి చేసి బెదిరించి ఏం సాధించాలనుకుంటున్నారు యాజమాన్యం మాకు అర్థం కావట్లేదు.